యాక్టింగ్ చాలా బాగుంది. సాయి పల్లవి చించేసింది నెక్స్ట్ లెవెల్. సాంగ్స్ ఎవ్రీథింంగ్ ఇస్ గుడ్. బాగుంది. మూవీ వైజ్ ఇట్స్ వెరీ నైస్. యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు. కంపేర్ టు ఆల్ అదర్ మూవీస్ నాకు తెలిసి ఈ మూవీ నాకు చాలా నచ్చింది. పక్క చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. మూవీ, యాక్టింగ్, సాంగ్స్, స్టోరీ అన్ని నచ్చింది. బాగుంది. చాలా పాకిస్తాన్ సీన్స్ ఎలా అనిపించాయి మీకు? కొంచెం రియలిస్టిక్ గానే చూపించారు. ఇట్ వాస్ గుడ్. సో సముద్రం సీన్స్ లో ఏమైనా ఎమోషనల్ అయిపోయారు మీరు? సముద్రంలో అంత ఎమోషనల్ అంటే వాళ్ళు ఇట్స్ రియల్ స్టోరీ కదా. సో ఇట్ వాస్ రియల్లీ చాలా కనెక్టింగ్ అనిపించింది. హైలైట్ సీన్ అంటే అదే మన ఇండియన్ ఫ్లాగ్ చూపించినప్పుడు గూస్ బంప్స్. ఇంకా ఇద్దరు చాలా బాగా చేశారండి. మళ్ళీ అంటే అక్కడ లవ్ స్టోరీలో ఎంత బాగుందో వాళ్ళ పెయిర్, అండ్ ఈ మూవీలో కూడా చాలా బాగుంది. బుచ్చి తల్లి ఆయన పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడకూడదండి. ఎందుకంటే యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గారు సూపర్. చాలా బాగుందండి. ఆసమ్. అంటే కంటెంట్ లో డైరెక్టర్ ఏం కన్వే చేద్దాం అనుకున్నాడు ఫైనల్? అంటే ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ కదా. సో ఆ రియల్ స్టోరీని మన వాళ్ళు పడే కష్టాలు ఏంటి, అసలు మత్స్యకారులు ఎలాంటి కష్టాలు పడతారు, వాళ్ళ లైఫ్ స్టైల్ 9 months ఎలా ఉంటుంది, 3 months వాళ్ళ ఫ్యామిలీతో ఉండేది ఎలా ఉంటుంది, మొత్తం అయితే ఇండియన్స్ అందరూ చూడాల్సిన సినిమా ఇది. అంటే వేరే సినిమాతో కంపారిజన్ చేయడం కాదు, చాలా బాగుంది. ఏం నచ్చింది సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు మరి? అదే అండి, మన ఇండియన్ ఫ్లాగ్ చూపించినప్పుడు అసలు ఆ చూపించే విధానము, మన ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇండియన్ ఫ్లాగ్కి, మన భారతీయులందరూ కూడా గర్వించదగిన సినిమా ఇది. సినిమాలో చాలా వరకు ల్యాగ్ ఉందని చాలా మంది అన్నారు. మీకు అనిపించిందా ల్యాగ్? ల్యాగ్ ఏం లేదండి. ఫస్ట్ సినిమా చూసిన తర్వాత వాళ్ళు కామెంట్స్ చేయాలి. జెన్యూన్గా రివ్యూ ఇస్తే చాలా బాగుంటుంది. సో సినిమా వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారు. ల్యాగ్ అయితే ఏమీ లేదు. మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా తీశారు. చందు మొండేటి గారు అండ్ బన్నీవాసు గారు బ్లాక్ బస్టర్. సినిమా హిట్ అనుకుంటున్నారా? హిట్ అండి. మరి ఎన్ని వేల కోట్లు కొట్టచ్చు అనుకుంటున్నారు? ఎన్ని వేల కోట్లు అనేది నేను చెప్పలేను, కానీ పుష్ప అక్కడ అది తగ్గేది లేదు, ఇక్కడ ఈ సినిమా తగ్గేది లేదు. అంతే. థ్యాంక్ యూ.